హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రవలి అఫీషియల్ 12. ఇవాళ మనం ఏం రెసిపీ చేయబోతున్నామంటే గుత్తి వంకాయ కర్రీ. నార్మల్గా మనం గుత్తి వంకాయ కర్రీ అంటే నల్ల వంకాయలతోటి చేస్తారు. కానీ మనం ఇవాళ మన ఇంట్లో ఉండే నార్మల్ వంకాయలతోటే ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. సో ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొన్ని పల్లీలు వేసుకొని అవి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. తర్వాత అందులోనే కొన్ని నువ్వులు యాడ్ చేసుకొని అవి కూడా కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి తీసుకొని అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం, తగినంత ఉప్పు మరియు పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి వేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయలోకి ఈ మిశ్రమాన్ని అంతా మంచిగా పట్టించాలి. ఈ మసాలా అంతా ఇలా వంకాయలోకి పట్టించడం ద్వారా మనకు ఇది ఆయిల్‌లో ఫ్రై అయ్యి మసాలా పట్టి వంకాయకి మసాలా అంతా పట్టి మనకు మంచి ఫ్లేవర్‌ని ఇస్తుంది. ఇలా ఒక్కొక్కటిగా అన్ని వంకాయల్లోకి మసాలా పట్టించిన తర్వాత పక్కకు పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత కావాల్సినన్ని బగారా సామాను వేసుకోవాలి. తర్వాత ఆవాలు, జీలకర్ర వేసి అవి వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలనైతే యాడ్ చేసుకోవాలి. ఈ ఉల్లిగడ్డ ముక్కలు కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. పుదీనా ఆప్షనల్ అండి. ఉంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇవి వేగిన తర్వాత మనం ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మరియు కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అల్లం మరియు పసుపు కొంచెం తక్కువనే యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ముందుగా మిక్సీ చేసేటప్పుడే అందులో యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ యాడ్ చేసుకోవాలి. ఇవి పచ్చి వాసన పోయేంత వరకు గోలించినాక మనం ముందుగా వంకాయల్లో నింపి పెట్టిన మసాలా వంకాయలు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ వంకాయలన్నీ ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత నూనెలో మంచిగా కలిపి ఒక 10 నిమిషాలు మూత పెట్టి నూనెలో ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా నూనెలో ఫ్రై అయిన తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళా ఒక 5 నిమిషాలు మంచిగా ఉడకనివ్వాలి. తర్వాత మనకు మిగిలిపోయిన ఆ మసాలా కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా ద్వారా మనకు గ్రేవీ అనేది చాలా చిక్కగా మంచిగా వస్తుందన్నమాట. మనం కావాలనుకుంటే కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఒకసారి ఉప్పు మరియు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఇలా మసాలా యాడ్ చేసిన తర్వాత ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్‌లో, ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో వంకాయలను మంచిగా ఉడకనివ్వాలి. వంకాయ ఎంత మంచిగా ఉడికితే మసాలా అంత మంచిగా వంకాయకి పట్టి మనకు మంచి టేస్ట్‌ను ఇస్తుందన్నమాట. ఇలా వంకాయ మంచిగా ఉడికిన తర్వాత ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి. మనకు ఇలా కర్రీలో మనకిలా ఆయిల్ మీద తేలుతుంది అనంటే మన కర్రీ చక్కగా ఉడికిపోయింది అని అర్థమండి. ఇలా ఆయిల్ పైకి తేలాలి. తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతే, ఎంతో సింపుల్ అండ్ ఈజీ అయిన గుత్తి వంకాయ కర్రీ రెడీ. బ్యాచిలర్స్ కూడా ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. గుమగుమలాడే గుత్తి వంకాయ కర్రీ రెడీ. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. ఇంతే, ఎంతో సింపుల్ అయిన టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ మనకు రెడీ.